నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. కీర్తన గ్రంథం 103వ కీర్తన 2వ వాక్యం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినపు గడియలో దేవుని యొక్క మందిరానికి మనం వెళుతూ ఆయన ఆరాధించి ఆయన మహింపరిచి కనపరచబోతుండగా దేవుని యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కనికరాన్ని మనం గుర్తు చేసుకునే వారమై ఉండాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని కీర్తనాకారుడు పాట పాడుతుండగా, నేడు దినాన నువ్వు కూడా ఆయనను మహింపరచడానికి సిద్ధ మనసుతో నువ్వు దేవుని మందిరానికి నడిపించబడు. ఎందుకంటే సమస్తాన్ని కలుగు చేసిన వాడాయన, నిన్ను పోషించి సంరక్షించువాడాయన, నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చేవాడాయన, నిన్ను బలపరిచి అన్ని విషయాలలో తన కార్యములను నూతనపరచగలిగినటువంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాం. కనుక దేవాది దేవుని యొక్క సన్నిధి ఆయన పిల్లల వెంట మనందరికీ తోడయుండి ఆదరించినట్లుగా మనం ఆయనకు అప్పగించుకుంటూ ఆయన ఆరాధించి స్తుతిందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.